ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. దయచేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అందుకే ఈ ప్రభుత్వం ఎంతసేపు కూడా గత ప్రభుత్వం చెప్పి చేసిన అంతకుముందు ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలకి మసిపూసి మారగాయ చేసినట్లు వాళ్ళ కార్యక్రమాలు తప్ప స్వతహాగా వాళ్ళంటూ ఇది మా కార్యక్రమం అంటూ చెప్పే కార్యక్రమం కానీ చేసే కార్యక్రమం కానీ లేదు. ఈ విధంగా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మీ ద్వారా తెలియపరుస్తున్నాం. మా పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆలోచనని ఈ రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ చేతిలోనే, ప్రభుత్వం తాలూకా కనుసరణలోనే జరగాలి. పేదవాడి తాలూకా వైద్య విద్య ప్రభుత్వ విధానంలోనే ఉండాలి. అప్పుడే పేదవాడికి న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఓకే, ఇంకేముందా చెప్పండి. నాకు తెలిసి ధర్మాన్ని సృష్టి చేయలేదు. మీ ఏబిఎన్ ఆంధ్ర రాధాకృష్ణ గారో లేకపోతే మీ జ్యోతి పత్రికో అది వచ్చి స్పష్టం చేసింది తప్ప ధర్మారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎంక్వైరీ జరిగిన తర్వాత మీరు పెడతారు కదా ఎఫ్ఐఆర్లో, అప్పుడు మాట్లాడుకుందాం దాని మీద. ఎందుకు ఓలో అపోలో ఎందుకు దేనికోసం? ఆ భగవంతుని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎందుకు తీసుకొస్తే మేము ప్రజల నాటిలో పెట్టిస్తారు? ఆ పాపం చుట్టుకుంటుంది.